నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మకు ఓనర్ ఇమ్మంది రవి ఇప్పుడు పోలీసుల చెరలో చిక్కుకున్నాడు. అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలపై నిఘా పెట్టి శనివారం ఉదయం కుకట్పల్లిలోని రెయిన్బో విస్తా అపార్ట్మెంట్స్లో అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్ విధించారు. 7 రోజుల కస్టడీని కోరి పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు, ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు, ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ అనంతరం సినీ ప్రముఖులతో కలిసి హైదరాబాద్లో సిపి సజ్జనార్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి హాజరయ్యారు. ఇమ్మంది రవి ఇంట్లో హార్డ్ డిస్క్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బ్యాంకుల ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. డిలేట్ అయిన ఫైళ్లు కూడా రికవరీ చేశారు. 2018 నుంచి రెయిన్బో విస్తా నుంచే విదేశాలకు ఐపీలు బదిలీ అయినట్టు యూకేలో కూడా టీం నడిపినట్లు తేల్చారు. ఏడాది కిందట కుకట్పల్లిలో ఫ్లాట్ కొని ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడ్డ రవి ఇప్పుడు కోర్టు కేసు విచారణ కోసం వచ్చి దొరికిపోయాడు. ఇన్నాళ్ళు తమ మధ్య ఉన్నది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని, ఇంటర్నేషనల్ కేటుగాడని తెలిసి ఇరుగు పొరుగు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఐబొమ్మ ప్లాట్ఫామ్ రన్ చేస్తున్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.